వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. ప్రస్తుతం అయితే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అయితే ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి వారి ఇష్టాలకు అభిమానంగా ఇక్కడ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు వేరే దేశస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. I'm from Port Colborne, Ontario, Canada. That's kind of near Niagara Falls. And we're here at Hyderabad for the second time. Right now I'm trying to fly a 4-line stunt kite. It's one I made myself. And we're having a great time here. And yes, we like the food. Thank you. Okay. చూసారు కదా, అదే విధంగా అంటే ఇక్కడ రకరకాల మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే కైట్ ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతికి అయితే కైట్స్ ఎగరవేస్తారు. అదేవిధంగా అంటే ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో దాదాపు 3 రోజుల పాటు జనవరి 13 నుంచి 15 వరకు కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఘనంగా అయితే జరుగుతుంది. అలాగే అంటే ఈ కైట్ ఫెస్టివల్కు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా అంటే మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అంటే ఇటువైపు చూసుకున్నట్లయితే అటు ఈగల్ అయితేనేమి, మరోవైపు చింపాంజీ అయితేనేమి, మరోవైపు తిమింగలం అయితేనేమి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. అదేవిధంగా అంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఈ కైట్స్ని చాలా అభిష్టంగా ఇష్టపడతారంటానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అంటే ఈ కైట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకవైపు పక్షుల రకాలు అయితేనేమి, మరోవైపు సూపర్ మ్యాన్ వైపు అయితేనేమి, మరోవైపు ఇటువైపు తిమింగలం అయితేనేమి, అలాగే చింపాంజీ అయితేనేమి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. అదేవిధంగా అంటే ఈ మొదటి రోజు భోగి రోజే ఈ విధంగా ఉండడంతో రేపు సంక్రాంతి అలాగే ఎల్లుండి కనుమ ఈ 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజుకి అంటే ఇక్కడ క్రౌడ్ కూడా పెరుగుతున్నట్లు కూడా సమాచారం. అదేవిధంగా అంటే వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వచ్చే వీక్షకులకు అంటే ఈ కైట్స్ని చూసి ఎంజాయ్ చేయడానికి అయితేనేమి, అలాగే వీరితో పాటు కైట్స్ని ఎగరవేయడానికి అయితేనేమి వచ్చే వాళ్ళు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే పోలీసులు అయితే భారీ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో రకరకాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగురుతున్నాయి. అంటే చాలా పెద్ద సైజులో అంటే మనం కైట్స్ అనగానే చూసుకున్నట్లయితే దాదాపు చాలా చిన్న కైట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కైట్ ఫెస్టివల్లో మాత్రం దాదాపు చాలా ఎత్తైన అంటే పెద్ద ఆకారాల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ డిఫరెంట్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టమయ్యే మిక్కీ మౌస్ అయితేనేమి, మరోవైపు పెద్ద చింపాంజీ ఆకారంలో ఉన్నాయి అయితేనేమి, సూపర్ మ్యాన్ అయితేనేమి, పక్షులు అయితేనేమి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. ఇక ఈ 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగర వీక్షకులంతా కూడా ఇక్కడే ఉండేటట్లు కూడా అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరూ కూడా కైట్స్ని ఇష్టపడతారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 3 డేస్ మాత్రం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో మాత్రం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే అంటే ఈ సంవత్సరానికి 3 రోజుల పాటు ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మాత్రం జరుగుతుంది. అదేవిధంగా అంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ కైట్స్ని వీక్షించి ఆనందిస్తారని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంటే మనం మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మొత్తం మీద కనుక ఈ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ నగర వాసులను ఎంతో ఆనందింపజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనతో పాటు ఇక్కడ పెద్ద కైట్స్ ఎగరవేసే వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Khushbu Jangir and we have 4 persons coming from Nagpur city and we have specialty like night flying kites. Actually we apply direct current to the light like a train kite. We have every kite have a LED kite from which we provide a direct current and this kite was very attractive to all the peoples who want to see this type of kites. And we have also some delta kite, train kite and this one we tried this time parafoil kite and more kites we have. You can see this was a 3 days. How many years you will come to kite festival? I am coming from this was my 5th year. I am coming here and I feel very good and I'm so excited to see all the kites from different countries
and all the peoples are different countries from, and we have also tried their kites and we feel very good and fun. విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే కైట్ ఫెస్టివల్ అనగానే మనకు గుర్తించేది అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతికి అయితే కైట్స్ ఎగరవేస్తారు. అదే విధంగా అంటే ఈ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో దాదాపు 3 రోజుల పాటు జనవరి 13 నుంచి 15 వరకు కూడా ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఘనంగా అయితే జరుగుతుంది. అలాగే అంటే ఈ కైట్ ఫెస్టివల్ కు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హాజరవుతున్నారు. అదే విధంగా అంటే మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అంటే ఇటువైపు చూసుకున్నట్లయితే అటు ఈగల్ అయితేనేమి, మరోవైపు చింపాంజీ అయితేనేమి, మరోవైపు తిమ్మింగలం అయితేనేమి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. అదేవిధంగా అంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఈ కైట్స్ని చాలా అభిష్టంగా ఇష్టపడతారనడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా అంటే ఈ కైట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకవైపు పక్షుల రకాలు అయితేనేమి, మరోవైపు సూపర్ మ్యాన్ వైపు అయితేనేమి, మరోవైపు ఇటువైపు తిమ్మింగలం అయితేనేమి, అలాగే చింపాంజీ అయితేనేమి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. అదే విధంగా అంటే ఈ మొదటి రోజు భోగి రోజే ఈ విధంగా ఉండడంతో రేపు సంక్రాంతి అలాగే ఎల్లుండి కనుమ ఈ 3 రోజుల పాటు కూడా చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజుకి అంటే ఇక్కడ క్రౌడ్ కూడా పెరుగుతున్నట్లు కూడా సమాచారం. అదే విధంగా అంటే వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వచ్చే వీక్షకులకు అంటే ఈ కైట్స్ని చూసి ఎంజాయ్ చేయడానికి అయితేనేమి, అలాగే వీరితో పాటు కైట్స్ని ఎగరవేయడానికి అయితేనేమి వచ్చే వాళ్ళు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే పోలీసులు అయితే భారీ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో రకరకాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగురుతున్నాయి. అంటే చాలా పెద్ద సైజులో అంటే మనం కైట్స్ అనగానే చూసుకున్నట్లయితే దాదాపు చాలా చిన్న కైట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కైట్ ఫెస్టివల్లో మాత్రం దాదాపు చాలా ఎత్తైన అంటే పెద్ద ఆకారాల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ డిఫరెంట్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టమయ్యే మిక్కీ మౌస్ అయితేనేమి, మరోవైపు పెద్ద చింపాంజీ ఆకారంలో ఉన్నాయి అయితేనేమి, సూపర్ మ్యాన్ అయితేనేమి, పక్షులు అయితేనేమి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. ఇక ఈ 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగర వీక్షకులంతా కూడా ఇక్కడే ఉండేటట్లు కూడా అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరూ కూడా కైట్స్ని ఇష్టపడతారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 3 days మాత్రం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో మాత్రం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే అంటే ఈ సంవత్సరానికి 3 రోజుల పాటు ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మాత్రం జరుగుతుంది. అదేవిధంగా అంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ కైట్స్ని వీక్షించి ఆనందిస్తారని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంటే మనం మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మొత్తం మీద కనుక ఈ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ నగర వాసులను ఎంతో ఆనందింపజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీ పేరేమిటి సార్? మా పేరు హేమంత్ అనిషి. నేను బెంగళూరు ఇంకా ఒరిస్సా టీం ఇంకా వచ్చిన్నాను. ఓకే, టోటలీ పొద్దు తెలంగాణ గవర్నమెంట్ నిండా సపోర్ట్ చేసి ఈ కైట్ ఫెస్టివల్నే ఆర్గనైజ్ చేసింది. ఖుషి అవుతుంది. అయితే ఇప్పుడు ఏమే ఉంటేనో విండ్ బాగుంది. ఇప్పుడు దానికి ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ కైట్ ఫ్లయింగ్ ఉంది. ఈవినింగ్ ఎల్ఈడి కైట్స్ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ 80 to 100 మెంబర్స్ వచ్చిండారు. ఎస్పెషలీ మీ తెలంగాణ గవర్నమెంట్ అంతా నిండా సపోర్ట్ చేసి అందరినీ బోర్డింగ్ లాడ్జింగ్ అంతా చూసుకొని నిండా ఫెసిలిటీస్ ఉంది. ఎస్పెషలీ మీరు ప్రెస్ పీపుల్స్ నిండా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ వచ్చి. అది మేజర్ ఇది మాకేమవుతుంది ఇంకా ప్యాషన్ అవుతుంది. అవును, అప్పటికి ఇప్పుడు ఉండేది పరిస్థితిలా చిన్నోళ్ళు ఎప్పుడు మొబైల్ గిబైల్లో ఉంటారు. అట్లా దాంట్లో ఇవంతా ఏజ్ ముఖ్యం కాదు. ఇదంతా ఏజ్ ముఖ్యం కాదు. యా వయసులోనూ ఏజ్లను మేము కైట్ ఇడియొచ్చు. అట్లా ఉండేటప్పుడు ఎస్పెషలీ ఈ 3 days ఉంటుంది కదా, 13, 14, 15 టోటలీ రేస్ చేంజ్ అవుతుంది. టోటల్ రేస్ చేంజ్ అవుతుంది. టోటలీ విటమిన్ డి సిక్తుంది బాడీకి. వర్షం పూర్తి ఉంటుంది. 3 days మీరు ఈ ఎండలో ఉండిస్తే టోటలీ వర్షం పూర్తి విటమిన్ డి ఉంటుంది. దానికే ఈ కైట్ ఫెస్టివల్ చేసింది. అది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పాల్గొంటున్నారు? సార్ నేను సుమారు ఒక 4 to 5 years ఇంకా పాల్గొంటున్నాను. అట్లా దాంట్లో ఈ సత్యంతో నిండా బాగుంది. విండో ఎస్పెషల్లీ బాగుండదు కనుక ఇంత సక్సెస్ఫుల్ అవుతా ఉంది అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ మీరు చూస్తారు కైట్స్
ఎల్ఈడి కైట్స్ అంతా చూస్తారు అనిపిస్తుంది. అంటే తెలంగాణ ఏర్పాట్లకు మీరు ఏమని స్పందిస్తారు? నిండా బాగుంది సార్, తెలంగాణది అంతాను నిండా బాగుంది. మాకు ట్రైన్ టికెట్స్ ఇంకాను అంతాను రూమ్స్ అంతా బుక్ చేసి ఇచ్చిండారు. ఫస్ట్ క్లాస్ ఉంది. ఇక్కడ మాకు పిలుచుకొని పోయి అంతా అట్మాస్ఫియర్ అంతా బాగా చూసుకుంటారు. అట్లా దానికి నేను తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తాను. మీడియా పీపుల్స్ అంతా కోటి వందనం చెప్తాను నేను. ఎలా అంటే మీ సపోర్టే మాకు ఉత్సాహం. అట్లా ఏజ్ ముఖ్యం కాదు దీనికి, ఏజ్ ముఖ్యం కాదు. చిన్న ఇంకా పెద్దోళ్ళు వీడియోతో టోటల్లీ మెంటల్ రిలాక్స్ అయిపోతాం. ఈ కైట్స్ మేము చూస్తూ ఉంటే మా మైండ్లో ఏమీ ఉండేలే, టోటల్ రిలాక్స్ అయిపోతుంది. అదే ఉంటుంది, ఏం థాట్స్ వచ్చేలేనిసి చెప్తాను సార్. వాట్ ఈజ్ యువర్ నేమ్? Shaban Ansari, ఓకే. యువర్ ఫ్రమ్? Ahmedabad. Ahmedabad. విచ్ టైప్ ఆఫ్ కైట్ యువర్? Most of kites, it's jellyfish and fish cut and fish like a ring and Superman. These are all types of kites. ఓకే. యువర్ కైట్ వెరీ స్పెషల్? Yes. వాట్? For the reason is they not have this place. You can go. You see this, not this type of kite. जो only for regularly kite normally इस kites होती है उसमें. How many years you will come kite festival? 10 to 15 years. 10 to 15 years? Yes. Your opinion in kite festival? Yes. From Ahmedabad. What is your opinion in kite festival? My opinion is nice when festival is say best and response to the team so come in here fly the kite here. What is your name? Jeong Gi-bom from Korea. Korea. Yeah. How many years you will participate in this kite festival? This is your first time. First time. What is your opinion? Eh? Your opinion in kite festival? Feel? Yeah. Yeah. Very good. Not only kite festival, variety, cultural song, food, very variety, exciting. Okay. Your kite speciality? Eh? Kite. Korea, we have kite Korea traditional dress, hanbok, giant kite. 그 pilot, 여기 백 Korea, folk painting, traditional style. Your opinion in Hyderabad city? 예, city, 그 old feel and modern. So 그 city in fortress, 그다음에 그 palace, many temple, 그 a lot of exciting. You are staying 3 days in kite festival? Yeah. Staying 3 days. Today, next, 그다음에 Today, tomorrow, day after tomorrow. 그 festival during all during flat face. What is your name, ma'am? My name is Blandine. I am from France. Okay. How many years you will participate in kite festival? It's the first time that we have the luck to participate to Hyderabad Kite Festival. Okay. So many different types of kites. Your opinion? It's nice. I love seeing the sky with many kites, so we are happy. Yes. Yes. So yeah, it's one hobby, and we are flying a lot in France and all over the world with our kites. We have the manta ray, the fish, the gorilla, and all the delta, black and white. So What is your name? My name is Guilherme Linares from Italy. Italy. How many years participate in this kite festival? Which year? I have been here 3 times. I have here in 2019, last year and this year. Okay. Your opinion in this kite festival? Sorry? Opinion. This is it's difficult to find the words to explain what this festival is. It's just fantastic.
Fantastic. Yeah, that's no words. Okay, Telangana tourism provides facilities. Good or bad? Yeah, they are doing a very good job, really good. You know, I have been from last year to this year. I have been in maybe about 50 countries. You know, not all the organizations are the same. The organization here is perfect. My name is Khushbu Jangir, and we have 4 persons coming from Nagpur city. And What is your name? My name is Sylvain from France. From France. How many years you will participate in Kite Festival? For me, Ah. it's the third time. Third time. Third time, yeah. Okay. Your opinion in Kite Festival? It's wonderful. We like to come. And hopefully we are lucky because the wind is really good today. Okay. Your kite's name? The big kite, the fish, the gorilla, the ray, and all the delta with the black and the white stripe. Okay. All this. And government provide your facilities reaction. Government provide all facilities. Yes, the government invite us to come and to come to enjoy the place here. Hello, ma'am. Hello, how are you? Fine, fine. What is your name, ma'am? My name is Joe. I'm here with my husband Ricky, and we're from Melbourne, Australia. How many years you will participate in this Kite Festival? There's just the 2 of us from Australia. This is our second time here, Okay. and we're having lots of fun. Your kite's speciality? Yeah, we do have some special kites up here. We have what we call a midi falcon, which is made by my son, and it's the only midi-sized falcon in the world. Most of them are a bit bigger. And we also have Bingo and Bluey. They are characters from a children's cartoon, and my son designed and made those, so they're the only ones in the world. And Bingo is having her very, very first flight here in Hyderabad. And your opinion in Hyderabad city? Yeah, we've had a look around. We've been here a couple of days and we've had a look around and seen some of the sights. Went through some crazy markets yesterday and lots of people, so many people, and yeah, we had a lot of fun. You are staying 3 days in Kite Festival? Yes, 3 days here flying kites. This is the first day. What is your name? My name is Ricky Baker and I come from Melbourne, Australia. Okay. How many years you will participate in Kite Festival? I've got myself and my wife that are flying our Australian kites. Okay. In this Kite Festival, different types of kites. What is your opinion? Quite good. I've flown at a few festivals here and they've been quite good. And Telangana tourism provide all facilities and that reaction, your reaction. The reaction of the crowd is fantastic. Hopefully they enjoy it as much as we enjoy flying our kites. What is your name? My name is Alex. Where are you from? I'm from Ukraine. Ukraine. Which type of kite you are? I have cat kites. Specialty? Yeah, I made by myself. So my team name Alex Cat Kites. Alex is my name and Cat Kites. Okay. Yes. How many years you will participate in this kite festival? This is first time. Yes, in Hyderabad. Which type of opinion in this kite festival? Again. Opinion, your opinion. Yeah, very good, very good. I like it. I love to be here. Thank you, Telangana, to invite me. Very enjoying, very happy to see such a nice people here and a lot of delicious food. And government provides facilities, your opinion? Yes, yes. Telangana Tourism invite us to join this festival. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అయితే ఘనంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారనేది మేడం రష్మి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ 3 రోజుల పాటు ఘనంగా అయితే జరుగుతుంది కదా కైట్ ఫెస్టివల్. దీనికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు మేడం? మా సైడ్ నుంచి వీ హ్యావ్ అరేంజ్డ్ ఆల్ ద పోలీస్ డిప్లాయ్మెంట్ దట్ ఈస్ నీడెడ్. ఆల్ ఎంట్రీ ఎగ్జిట్స్ లో మా పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంది. ఆల్సో సీసీటీవీ సర్వేలెన్స్ ఆల్సో హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. పర్టికులర్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మఫ్టీ టీమ్స్ కూడా మాది ఉన్నాయి. షీ టీమ్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్. సో కంప్లీట్గా క్రౌడ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి అయితే దేర్ ఇస్ నో ఇష్యూ ఎక్స్పెక్టెడ్. అండ్ పార్కింగ్ అండ్ డైవర్షన్స్ గురించి కూడా ట్రాఫిక్ పోలీస్ రిలీజ్ అండ్ అడ్వైజరీ. సో నెక్స్ట్ 3 days ఇది ఫెస్టివల్ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానికి వీఆర్ రెడీ.
అంటే సుమారు ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు మేడం ఓన్లీ దీనికి సంబంధించి? From our department side, around 200 people are present on location, and as per necessary, we can scale it up also. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అయితే ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా వెల్లడించారు. అదేవిధంగా అంటే దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్ కనుక దేశ విదేశాల నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ని ఎగరేయడానికి కనుక విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్ అంటే వసతి గృహం అయితేనేమి, మరోవైపు వాళ్ళ ఫుడ్ గురించి కానీ అంతా చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కనుక ఘనంగా జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా తెలంగాణ టూరిజం శాఖ అయితే చాలా పగడ్బందీగా నిర్వహిస్తుంది అన్నట్లు సమాచారం. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.